అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. All right, let's get right into the word. నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. Now, as we're celebrating our 9th anniversary, మన 9వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉండగా the Bible has a lot to say about the number 9. మరి 9వ సంఖ్య గురించి బైబిల్ గ్రంథం అనేక విషయాలను And తెలియజేస్తున్నది. I'll briefly touch on this కాబట్టి క్లుప్తంగా ఈ యొక్క విషయంపై నేను so that మాట్లాడతాను. you understand as a church where we are headed during this coming year. కాబట్టి వచ్చే సంవత్సరంలో మనం ఏ దిక్కునకు వెళ్తూ ఉన్నాము అనేది మీకు అర్థమవునట్లుగా, And what it is that you can expect from this coming year. కాబట్టి వచ్చే సంవత్సరం నుండి మీరు ఏం కోరుకోగలరో మీకు ఇది క్లుప్తంగా తెలియజేయబడుతూ All ఉన్నది. right, when we're talking about the number 9, మరి 9వ సంఖ్య గురించి మనం it's one of మాట్లాడుతున్నప్పుడు the numbers that talks about God's completion or perfection. దేవుని యొక్క ముగింపు, దేవుని యొక్క సంపూర్ణతను సూచిస్తూ ఉన్నది. The number 9, the nature or the characteristics of this particular number, ఈ యొక్క సంఖ్య యొక్క స్వభావము, లక్షణాలు ఏంటంటే you see these characteristics even found in 3 and 7 as well. మరి ఈ గుణ లక్షణాలు 3, 7లో కూడా కనబడుతూ ఉంటున్నాయి. For example, if you think about God the Father, God the Son, and God the Holy Spirit. చూడండి, తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన కుమారుడు, తండ్రి అయిన దేవుడైన పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. There is a completeness, there is a wholeness within the Trinity. కాబట్టి ఆ త్రిత్వంలో కూడా ఒక పరిపూర్ణత, ఏకత్వం కూడా ఉంటూ When ఉన్నది. you think about yourself as a human being, కాబట్టి మిమ్మును గూర్చి మీరు ఒక మానవుడిగా ఆలోచిస్తూ you ఉన్నప్పుడు, are a spirit, you have a soul, and you live in a physical body. చూడండి, మీరు ఒక ఆత్మ ఉన్నారు, మీరు ఒక మనసును కలిగి ఒక భౌతిక శరీరం నందు జీవిస్తూ ఉన్నారు. And that brings about a completion. కాబట్టి ఇది ఏ పరిపూర్ణతను వ్యక్తపరుస్తూ If ఉన్నది. the spirit is not within the body, that is no longer a human being, that's a dead body. చూడండి, ఒక శరీరంలో ఆత్మ లేనట్లయితే ఇంకెంత మాత్రమును జీవించిన వాడు అని పిలువరు, కానీ మృతదేహముగా పిలుస్తూ ఉంటున్నారు. Now, if the mind of a person is not functioning properly, then that person is not whole as well. చూడండి, ఒకరి మనసు కూడా, ఒక మెదడు కూడా సరిగా పని చేయకపోతే అతడు పరిపూర్ణుడు కాకుండా ఉంటాడు. Only when those 3 elements come together do you see a healthy, active, alive human being. ఈ 3 విషయాలు ఒక దగ్గర కూడినప్పుడు ఆరోగ్యవంతమైన ఒక వ్యక్తిగా మనం చూడవచ్చును. We see the same happening with the number 7 as well. అలాగే 7వ సంఖ్యలో కూడా అదే మనం చూస్తూ We ఉంటున్నాం. talk about the 7 spirits of God, for example. మరి ఉదాహరణకి దేవుని 7 ఆత్మలని. All right, now in the same way, అదే రీతిగా this is once again repeated with the number 12. మరి 12వ సంఖ్యలో కూడా ఇదే మరలా చెప్పబడుతూ ఉన్నది. Where the Bible talks about completion with for example, governmental authority as well. అలాగే ప్రభుత్వ అధికారంలో కూడా పరిపూర్ణత, సమాప్తమును గురించి కూడా చెప్తూ ఉన్నారు. You can talk about the 12 tribes of Israel. మరి ఇశ్రాయేల్లో 12 గోత్రికులను గురించి చెప్తూ ఉన్నారు. The 12 disciples that Jesus selected. యేసు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యుల విషయంలో కూడా Once again, we're dealing with wholeness or completeness in those regards. అట్టి విషయాల్లో మనం పరిపూర్ణతతో వ్యవహరిస్తూ ఉన్నాము. At the same time, అదే సమయంలో when we are talking about this completeness, ఈ యొక్క పరిపూర్ణతను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు we are talking about it in the realm of fruitfulness that comes with this completeness. చూడండి, ఈ యొక్క సంపూర్ణతలో వస్తున్న ఆ యొక్క ఫలితమును గురించి, ఫలభరితమైన విషయంలో మనం మాట్లాడుతూ ఉంటున్నాం. Now, I want to make a distinction between growth and fruitfulness. మరి ఎదుగుదలకు, ఫలించుటకు ఉన్న వ్యత్యాసాన్ని కూడా నేను చెప్తూ ఉన్నాను. Sometimes you can see a tree growing, కొన్నిసార్లు ఒక చెట్టు ఎదగడం మనం చూస్తుంటాం, and yet you do not see the fruit yet. అయినను ఆ చెట్టుకు ఫలాల్ని మనం చూడము. Everyone understanding? అర్థమవుతుందండి? Okay, now in the same way, అదే రీతిగా now what we are talking about is not just growth, but we are talking about fruitfulness. ఇప్పుడు మనం మాట్లాడుచున్నది కేవలం ఎదుగుదల గురించి మాత్రమే కాదు, కానీ ఫలములను గురించి కూడా మాట్లాడుతూ So ఉంటున్నాం. we're dealing with the season of producing the fruit. అనగా ఫలమును ఉత్పత్తి చేసే కాలమును గురించి మనం వ్యవహరిస్తూ ఉంటున్నాం. Are you understanding that? అర్థమవుతుందండి? Now when a woman gets pregnant, for example, ఉదాహరణకి ఒక స్త్రీ గర్భమును you దాల్చినప్పుడు will see her body physically growing. భౌతికంగా ఆమె శరీరము ఎదగడము ప్రారంభిస్తూ ఉంటుంది. But then after the 9th month, 9వ నెల తర్వాత that's when you actually see the fruit. అప్పుడే ఆ యొక్క ఫలమును మీరు చూడగలరు. That's
where you see the fruit of the process and the growth that she has gone through. ఆమె వెళ్ళినటువంటి ఆ ఎదుగుదల ప్రక్రియ గుండా వచ్చిన ఆ యొక్క ఫలమును మీరు అప్పుడే చూడగలరు. Now I believe we have entered the time of that fruitful season in this life and in this ministry. ఈ యొక్క పరిచర్యలో ఈ జీవితంలో కూడా మనము కూడా అలాంటి ఫలవంతమైన కాలంలోనికి ప్రవేశించి ఉన్నామని నమ్ముతూ ఉన్నాము. If you believe that, say amen. మాతో మీరు నమ్మినట్లయితే గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. All right, 1 John chapter 1, please. యోహాను రాసిన మరి మొదటి పత్రిక మొదటి అధ్యాయము. Let's go there. 1 John chapter 1. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. Okay, let me read from verse 1. The Bible says, that which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we have looked upon, and our hands have handled concerning the word of life. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచెతుమో, ఏది నిదానించి కనుగొంటిమో దానిని మీకు తెలియజేస్తున్నాము. Now, here he is talking about, John is saying, we have handled the words of life. మేము మా చేతులతో దేని ఏ వాక్యమును తాకి చూచితుమో ఆ వాక్యమును గురించి బోధిస్తూ ఉంటున్నాం. Now, many of you will know that book from the book of John chapter 1 verse 1, in the beginning was the word was with God, and the word was God. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని మనం చూస్తూ And ఉంటున్నాం. later on we know that word became flesh, and that is Jesus Christ. మరి ఆ వాక్యమే శరీరధారి అయి ఉన్నాడు, ఆ శరీరధారియే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. So at one point this word could not be seen. ఒకప్పుడు ఈ వాక్యముని చూచి ఉండలేదు. At one point the word could not have been handled or touched. మరొకప్పుడు ఆ వాక్యమును తాకి ఉండలేదు, పట్టుకొని ఉండలేదు. But now when John is writing in 1 John, ఇప్పుడు యోహాను ఆ తన మొదటి పత్రికను రాస్తూ in ఉన్నప్పుడు the first verse ఆ మొదటి వచనంలోనే he says, our hands have handled. మా చేతులు దేనిని తాకి చూచెను. Hallelujah. Amen. Now that means it came from the realm of just hearing about it, but now it came to the realm of manifestation. ఒకప్పుడు అది వినే ప్రపంచం నుండి ఇప్పుడు బయలుపాటయ్యే ప్రపంచంలోనికి వ్యక్తపరుస్తూ ఉన్నది. See, sometimes there are things that you will see online. కొన్ని విషయాలు మరి ఆన్లైన్ లో మీరు చూస్తూ You will ఉంటారు. see a product online. ఆన్లైన్ లో ఒక వస్తువుని మీరు You will చూస్తారు. see a picture of your favorite food online. మీకు నచ్చిన ఆహారమును గురించి ఆన్లైన్ లో మీరు చూస్తారు. Let me not give you food examples at this time. Let me give you another example. Okay, you see some clothes online. ఆన్లైన్ లో ఏవైనా మీకు నచ్చిన బట్టల్ని చూసినప్పుడు and now you want to purchase them. ఇప్పుడు వాటిని మీరు కొనుగోలు చేయాలని కోరుకుంటారు. You cannot touch it right now. మీరు వాటిని తాకలేరు. But then there will come a point, కానీ ఒక కాలం వస్తూ ఉన్నది, after you've ordered it, it is delivered to your house. మీరు ఆర్డర్ చేసిన తర్వాత అది మీ ఇంటి దగ్గర ఇవ్వబడుతూ ఉన్నది. At the point of delivery, ఆ యొక్క మీకు అందించేసినప్పుడు now you're able to touch it. ఇప్పుడు మీరు దాన్ని తాకగలరు. Now you're able to wear it. ఇప్పుడు దాన్ని ధరించుకోగలరు. In other words, that's the manifestation time. మరో మాటలు చెప్పాలంటే అది బయలుపాటు కాలమై ఉంటున్నది. It's no longer about imagination. ఇక అది ఎంత మాత్రం ఊహించుకున్నట్టు It's కాదండి. no longer about hoping and praying. ఇంకా అది నిరీక్షిస్తూ ప్రార్థించే సమయం కాదండి. This is the time where you touch and handle things. ఇది ఎలాంటి సమయం అంటే దానిని తాకి మీరు అనుభవించే సమయమై ఉన్నది. Somebody say hallelujah. హల్లెలూయా. Verse 2 says this. రెండవ వచనం ఈ రీతిగా Verse చెప్పుచున్నది. 2 says, the life was manifested. ఆ జీవము ప్రత్యక్షమాయెను. Everyone say manifested. బయలుపాటాయెను. Everyone say manifested. Manifested. Okay, now here he says the life was manifested, and we have seen and bear witness and declare to you that eternal life which was with the Father and was manifested to us. Verse 3, he says, that which we have seen and heard we declare to you, that you also may have fellowship with us, and truly our fellowship is with the Father and with his Son Jesus Christ. Now this is what John is saying. Everything that we have heard, మేము విన్న ప్రతిది కూడా, everything that we have seen, మేము చూచినది ప్రతిది everything కూడా, that we have handled, మేము పట్టుకొని ముట్టుకున్న ప్రతిది కూడా, those things we declare to you. వాటినే మీకు ప్రకటిస్తూ ఉంటున్నాం. Now this is where we are going as a church. ఇప్పుడు సంఘముగా మనం అదే దిశలో స్థితిలోనికి వెళ్తూ I ఉంటున్నాం. believe that everyone that is part of this church and ministry, ఈ సంఘంలో ఈ పరిచర్యలో భాగముగా ఉన్న ప్రతి you ఒక్కరు will కూడా, not just be talking about things that you say, I read this in the Bible. నేను బైబిల్ గ్రంథంలో ఇవి చదివానండి అనే
మాత్రమే కాదు, No, కానీ now when you go to your friends, ఇప్పుడు మీ స్నేహితుల యొద్దకు మీరు now వెళ్ళినప్పుడు, when you go to your relatives, లేక మీ బంధుమిత్రుల now దగ్గరకు when you వెళ్ళినప్పుడు, go to your offices, మీ కార్యాలయమునకు వెళ్ళినప్పుడు, I believe that you will say what John said when he wrote First John. యోహాను తన మొదటి పత్రికను రాస్తున్నప్పుడు ఏ మాటలు పలికాడు, మీరును అవే మాటలు పలుకువారై ఉండాలి. You will be able to say, let me show you what has manifested in my life. నా జీవితంలో ఏదైతే బయలుపాటు అయి ఉన్నదో, ప్రత్యక్షమై ఉన్నదో, అదే నేను మీకు చూపుతూ ఉన్నాను. You will not just say, look what Jesus said in the Bible. బైబిల్ గ్రంథంలో యేసు చెప్పిన మాట అని ఆ రీతిగా చెప్పడం No, మాత్రమే you will కాదు. be able to say, look what Jesus has done for me right now. యేసు నాకు ఏం చేశాడో ఇప్పుడు అది చూపుతున్నానని చెప్పేవారుగా ఉండాలి. Hallelujah. Hallelujah. See, that is what John is saying. అదే యోహాను చెప్తూ ఉన్నాడు. John is saying, you don't just have to believe what somebody else told me. మరి ఎవరో చెప్పిన దానిని మీరు నమ్ముట కాదండి. I am telling you what I have handled. నేను ఏదైతే ముట్టుకున్నానో, ఏదైతే పట్టుకొని చూచానో దానిని నేను మీతో I am చెప్పుచున్నాను. telling you what I have experienced. నేను అనుభవించిన దానిని నేను మీకు తెలియజేస్తూ I ఉన్నాను. am telling you what I have seen with my eyes. నా కనులతో నేను చూచినది మీకు తెలియజేస్తూ ఉన్నాను. Somebody say fruitfulness. ఫలవంతమైనది. Hallelujah. Hallelujah. See, that's when you see the reality of it. అప్పుడే దాని యొక్క నిజ స్వరూపాన్ని మీరు చూడగలరు. That is tangible fruit in our lives. అదే మన జీవితంలో ప్రత్యక్షమైన ఫలంగా ఉంటూ ఉన్నది. Now, I don't know, many of you will come from different backgrounds today. ఈ దినము అనేకులు వివిధ నేపథ్యాల నుండి వచ్చి ఉండవచ్చు. Believing God for various things in your life. మీ జీవితంలో వివిధ విషయాల కొరకు మీరు విశ్వసిస్తూ ఉండవచ్చు. Hoping that certain things will happen. మరి కొన్ని విషయాలు జరుగుతాయని నిరీక్షిస్తూ ఉండవచ్చు. Some of you are looking for deliverance. కొంతమంది విడుదల కొరకు చూస్తూ Some ఉండవచ్చు. of you are looking for financial breakthrough. లేక ఆర్థిక విషయాల్లో మీరు సఫలతను కోరుకుంటూ ఉండవచ్చు. Some of you need a breakthrough and deliverance from fear and anxiety and depression and other things. మరి కొందరి జీవితాల్లో భయము, మరి చింతలు, ఆ యొక్క నిరాశ, నిస్పృహల నుండి విడుదల కావాలని కోరుకుంటూ No ఉండవచ్చు. matter where you are in life, మీ జీవితంలో మీరు ఏ స్థితిలో ఉన్నను, one of the first things I want you to understand is this: మీరు అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, that your life has been planned by God for every season of your life. మీ జీవితంలో ప్రతి కాలంలో కూడా మీ జీవితము ముందుగానే ప్రణాళిక వేయబడి ఉన్నది. There is nothing that is taking God as a surprise. చూడండి, దేవునికి మీ జీవితంలో జరుగుతున్న విషయాలు ఆశ్చర్యమును కలిగించేవి కావండి. Remember what the Bible says. God said in Jeremiah 29, "For I know the plans that I have towards you." నేను మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నేను ఎరిగి ఉన్నాను. Every one of you, in the mind of God, God has a plan for every single one of us. మన జీవితంలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, ప్రణాళికను కలిగి ఉన్నాడు. Now, according to that plan, ఆ యొక్క ఉద్దేశంలో ప్రణాళిక ప్రకారము he ensured ఆయన నిశ్చయించని and he has చెప్తున్నాడు. made sure ఆయన నిశ్చయించున్నాడు. that everything concerning that plan for your life is already in place for you. కాబట్టి తన ప్రణాళిక చొప్పున ఆ విషయము నీ జీవితంలో అట్టి స్థానంలో ఉంటూ ఉన్నది. You must get this into your heart. ఈ యొక్క విషయాన్ని మీ హృదయంలో మీరు తీసుకోవాలి. Every aspect of your life, మీ జీవితంలో ప్రతి అంశము కూడా, before you even pray about it, ఆ అంశమును గురించి మీరు ప్రార్థించక before మునిపే, you ask for anything, ఆ విషయమును గురించి మీరు అడగక he మునిపే, has thought about it ఆయన దాని గురించి ఆలోచించాడు. and he has already given you the solution or answer for that issue. ఆ సమస్యను గురించిన పరిష్కారాన్ని ఆయన ముందుగానే నీకు ఇచ్చి ఉన్నాడు. If you think about once again the Garden of Eden and how God created Adam and Eve, ఏదెను వనముల గురించి ఆలోచిస్తూ దేవుడు ఆదామవ్వల్ని ఎలా సృష్టించాడో చూసినట్లయితే, before he created them, ఆదామవ్వల్ని ఆయన సృష్టించక మునుపు he created everything that they would need for life. వారికి వారి జీవితంలో కావలసినవన్నీ ముందుగానే ఆయన సృష్టించి ఉన్నాడు. So remember, Adam and Eve did not come first. చూడండి, మొదట ఆదామవ్వలు కాదు ఉనికిలోనికి వచ్చినది. Everything that Adam and Eve need came first. మొదటిగా ఆదామవ్వలకు కావలసినది సమస్తము ముందుగా ఉనికిలోనికి వచ్చి Now ఉన్నాయి. listen to this very carefully. ఈ మాట జాగ్రత్తగా వినండి. Adam and Eve were not waiting on other things. ఆదామవ్వలు వేరే విషయాలపైన వారు వేచి ఉండట్లేదు. Everything else was waiting on the arrival of Adam and Eve. చూడండి, సమస్తము ఆదామవ్వల యొక్క రాక కొరకు అవి వేచి ఉంటున్నాయి. If you understand that, say amen. అర్థమవుతే ఆమేన్ చెప్పండి. ఆమేన్. Now, if you can understand that, మీరు ఆ విషయాలను అర్థం చేసుకోగలిగితే, you must understand something else. మీరు వేరొక విషయం కూడా అర్థం కావాలి. That everything in your life, మీ జీవితంలో ప్రతిదీ కూడా, you are not waiting on something. మరి ఏదో ఒక సంఘటన జరగాలని There వాటి are గురించి వేచి things that ఉండట్లేదు. are already in position waiting on your arrival. కాబట్టి మీరు రాకకోయి
ఆ విషయాలన్నీ కూడా వాటి స్థానాల్లో ఉండి వేచి ఉంటున్నాయి. Hallelujah. Hallelujah. They are waiting on your arrival. మీ రాకకై అవి వేచి ఉంటున్నాయి. That is why in the book of Hebrews chapter 12, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో Paul talks about running our race. మన యొక్క పరుగు పందెమును పరిగెత్తడం గురించి ఆయన Hebrews మాట్లాడుతున్నాడు. chapter 12 talks about the hall of fame for faith. మరి ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసపు వీరులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. All the heroes of faith who have accomplished great and mighty things. ఆ విశ్వాసపు వీరులందరూ కూడా గొప్ప కార్యాలు చేసిన వారై ఉన్నారు. He comes to Hebrews 12. ఆయన హెబ్రీ 12వ అధ్యాయంకి And he వచ్చినప్పుడు says, all of these people are a cloud of witnesses looking at you run your race. చూడండి, వీరందరూ కూడా గొప్ప సాక్షి సమూహము వలె మీ యొక్క పరుగును వారు చూస్తూ ఉంటున్నారు. And remember, we learned this during the fasting prayers, ఉపవాస కూడికల్లో మనం ఇది నేర్చుకున్నాం. that unless we fulfill what we are supposed to do, మనం ఏదైతే చెయ్యాలో అది నెరవేర్చకపోతే see, they are waiting on our completion. మన యొక్క సంపూర్ణతకై వారు వేచి Just ఉంటున్నారు. like they have received the promises of God, వారు దేవుని వాగ్దానంలో పొందుకున్నట్లుగానే that today that we also receive the promises of God. మనము కూడా దేవుని వాగ్దానములను పొందుకుంటూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Now 2 Peter chapter 1 and verse 3 tells us పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తూ that ఉన్నది, everything pertaining life and godliness has been given to us. మన జీవితమునకును మన భక్తికి కావలసిన సమస్తము ముందుగానే మనకి ఇవ్వబడి ఉన్నాయి. How many things? ఎన్ని విషయాలండి? How many things? ఎన్ని విషయాలు? వెనకాల ఉన్న వాళ్ళు ఎన్ని విషయాలు? సమస్తము. All, అన్ని సమస్తము. All things pertaining your life have been given. మీ జీవితమునకును భక్తికి కావలసినవన్నీ మీకు అనుగ్రహింపబడి ఉన్నవి. Now think about Adam and Eve. ఇప్పుడు ఆదామవ్వల గురించి ఆలోచించండి. How many things were given for Adam and Eve? ఆదామవ్వలకు ఎన్ని విషయాలు ఇవ్వబడి ఉన్నాయి? All things were given. సమస్తము వారికి ఇవ్వబడి Now ఉన్నది. in the same way, ఆ రీతిగానే before you were even born, మీరు ఇంకను పుట్టకమునుపే all things were given for you. సమస్తము మీకు ఇవ్వబడి ఉన్నవి. Somebody say thank you, Jesus. యేసు నీకు వందనాలని చెప్పండి. See, but if you don't have this understanding, ఎట్టి గ్రహింపు మీకు లేనట్లయితే then you will go back to living a religious life, ఒక మతపరమైన జీవితాన్ని జీవించుటకు మీరు ముందుకు or వెళ్తారు. or you will begin to live like a mere human being, as Paul says. లేక పౌలు చెప్పినట్లుగా ఒక సాధారణ వ్యక్తి వలెను మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. You will not live the way God intends for you to live. మీరు ఎలా జీవించాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు ఆ రీతిగా మీరు జీవించలేరు. But when you understand what God has done for you, దేవుడు మీకు చేసిన కార్యమును మీరు అర్థం చేసుకున్నట్లయితే everything pertaining life and godliness has been given to you. మన జీవితమునకును భక్తికి కావలసినవన్నీ మీకు ఇవ్వబడి ఉన్నాయని You will చెప్పినప్పుడు literally begin to live like Jesus on the earth. ఈ భూమి మీద యేసు వలె మీరు జీవిస్తారు. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. Every Christian ప్రతి క్రైస్తవుడు is కూడా called by God to live like Jesus. క్రీస్తును పోలి జీవించుటకు వారు పిలువబడి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Say this out loud. Say, I am నేను called పిలువబడి to ఉన్నాను live like Jesus. యేసు వలె జీవించుటకు. And by the grace of God, దేవుని కృప చేత I will నేను live like him. ఆయనను పోలి Give a loud clap offering unto Jesus. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So he has given us all things. కాబట్టి ఆయన మనకు సమస్తమును ఇచ్చి ఉన్నాడు. And by giving us all things, ఆయన మనకు సమస్తమును ఇచ్చుట ద్వారా what was the goal for him? ఆయనకు గురి ఏమై ఉన్నది? That you and I will partake of his divine nature. మనమందరము కూడా ఆయన యొక్క దైవిక స్వభావంలో పాలువారు కావాలని కోరుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. What kind of nature? ఎలాంటి స్వభావం అండి? గట్టిగా చెప్పండి. డివైన్ నేచర్ లేకపోతే దైవిక స్వభావం. స్వభావము. ఆమేన్. Every one of us, every human being is supposed to have divine nature. మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తి కూడా దైవిక స్వభావమును కలిగి ఉండాలి. You are supposed to operate by divine nature. మీరు దేవుని స్వభావముతో మీరు పని చేయాలి. You are supposed to make sure that when people look at your life, they can say, it is by the grace of God they are doing what they are doing. వారు ప్రజలు మీ జీవితాన్ని చూసినప్పుడు వారు కేవలము దేవుని కృప చేత మాత్రమే వారు చేస్తున్నది చేయగలుగుతున్నారని చెప్పాలి. Hallelujah. Hallelujah. Now, even though so much has been given to us, ఎంతగా మనకి ఇవ్వబడినప్పటికీ number one, a lot of people miss out because of a lack of knowledge in their lives. వారి జీవితంలో తగిన జ్ఞానము లేక ఇటు విషయాల్లో వారు తప్పిపోతూ ఉంటారు. And so even though so much grace is given, ఎంతో కృప వారికి if ఇవ్వబడినప్పటికీ they are not growing in truth, సత్యంలో వారు ఎదగకపోతే then they will end up perishing even though they had every right to prosper.
వర్ధిల్లుటకు ప్రతి హక్కు అధికారం ఉన్నను వారు నశించిపోతారు. Please listen to me very carefully. జాగ్రత్తగా నా మాటలు వినండి. You are not here by accident this morning. ఈ ఉదయం మీరు ఇక్కడ ఉన్నారంటే ఏదో If you అనుకున్నట్టుగా లేరండి. can listen to me for the next few minutes. మరి కొన్ని నిమిషాలు జాగ్రత్తగా మీరు I వినగలిగితే say this by the authority of God Almighty. సర్వశక్తిమంతుడైన దేవుని అధికారంతో ఈ I మాట say this by చెప్తున్నాను. the authority of God's word. దేవుని వాక్యపు అధికారంతో ఈ మాటలు చెప్తూ I don't ఉన్నాను. know who brought you here this నేను morning. ఈ ఉదయకాల సమయం ఇక్కడికి ఎవరు తెచ్చారో నాకు But తెలియదు. But if you can hear the words that I'm speaking to you, నేను మాట్లాడుచున్న మాటలు జాగ్రత్తగా వినగలిగితే, if you can let the Holy Spirit speak to you, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుటకు అనుమతించినట్లయితే, in this next 30 minutes, మరో 30 నిమిషాల్లో your life can forever be transformed by the power of God. దేవుని యొక్క శక్తి ద్వారా మీ జీవితము నిత్యత్వమునకు మార్చబడుతూ ఉన్నది. I'm telling you, this day 22nd of February 2026, you will mark it for the rest of your life. ఈ దినము అనగా 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 22వ తారీఖు మీ జీవితంలో ముద్రింపబడి ఉంటూ ఉన్నదండి. Because that's the power that is resident in the word of God. ఎందుకనగా దేవుని యొక్క వాక్యంలో అంత గొప్ప శక్తి నిలిచి ఉన్నది. Somebody say hallelujah. హల్లెలూయా. Now, so even though so much has been given to us, ఎంతగానో మనకి ఇవ్వబడినప్పటికీ the issue that we must realize is this. మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, There is a fight that you and I are involved in. మనము పాల్గొంటున్న ఒక పోరాటము ఉన్నది. In the book of 1 Timothy, తిమోతికి రాసిన మొదటి పత్రిక, the apostle Paul calls this fight the fight of faith. అపొస్తలుడైన పౌలు ఈ యొక్క పోరాటమును విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అని పిలుస్తూ ఉన్నాడు. 1 Timothy chapter 6 and verse 12. 6వ అధ్యాయము 12వ వచనము. He says, fight the good fight of faith. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. Now that means who is supposed to do the fighting? ఈ పోరాటం ఎవరు పోరాడాలండి? ఎవరు చెప్పండి? నేను. అందరూ నేను అనండి. నేను. సో గమనించండి, పాస్టర్ పోరాడించలేడు నీ కొరకు దీనిలో. నీ భర్త చేయలేడు, నీ భార్య చేయలేడు. Nobody else can do this for you. Not your pastor, not your husband, not your wife, not your daughter. No. You must. Somebody say, I must. నేనే చేయాలి అని చెప్పాలి. See now, who are the ones who can fight? చూడండి, ఎవరు పోరాటం చేయగలరు? Only those who grow. ఎదిగిన వారు మాత్రమే చేయగలరు. Are you understanding that? అర్థమవుతుందండి? See, a few minutes ago I was asked the question, how do you select a church? ఒక సంఘాన్ని ఎలా ఎంపిక చేసుకుంటారని You don't select a church because of the screen. ఈ యొక్క స్క్రీన్ ని చూసి మీరు ఎన్నుకోరండి. You don't select a church because of lights. ఏ లైటింగ్ ని బట్టి మీరు ఆ సంఘాన్ని ఎంపిక చేసుకోరు. No, I am not against lights or screen. We are using both of those things. లైట్స్ కు స్క్రీన్ కి వ్యతిరేకిని కాదు, అవి రెండు మనం వాడుతున్నాం. But that should not be the reason why you come to the church. మీరు సంఘానికి వస్తున్నారంటే లైట్లు స్క్రీన్ కారణం It should not కాకూడదు. be because of the AC hall. లేక ఏసీ హాలు కారణం కాకూడదు. It must be because of the word of God that is being ministered to your hearts. మీ హృదయాలకు పరిచర్యగా చేయబడిన దేవుని యొక్క వాక్యమును బట్టి అయి ఉండాలి. And making sure that what is being ministered to you is the truth of the word of God. కాబట్టి ఏ వాక్యం అయితే మీకు పరిచర్య చేస్తున్నదంటే అది దేవుని యొక్క వాక్యపు సత్యమై ఉండాలి. Are you understanding Hallelujah. that? So when we are talking about a fight, కాబట్టి ఈ పోరాటం గురించి we are మాట్లాడుతున్నప్పుడు not talking about two children fighting. ఏదో ఇద్దరు చిన్న పిల్లలు గొడవ పడడం గురించి No, మాట్లాడట్లేదు. this is a fight that you are engaged in life. మీ జీవితంలో మీరు నిమగ్నమై పోరాడుతున్న పోరాటమై So ఉన్నది. there must be growth and maturity to engage in this fight. ఇట్టి పోరాటంలో మీరు ఉండాలి అంటే మీకు ఎదుగుదల పరిపక్వత అవసరమై So ఉన్నది. he says, the good fight of faith. కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. That means every Christian must fight. అనగా ప్రతి క్రైస్తవుడు పోరాటంలో పాల్గొనాలి. Not fighting with these hands. ఏదో చేతులతో గొడవ పడడం కాదండి. Not fighting with your neighbor with your mouth. లేక మీ మాటలతో మీ పొరుగు వారితో గొడవ పడడం But కాదండి. you must learn how to fight in the realm of the spirit. మరి ఆత్మీయ ప్రపంచంలో ఎలా పోరాడాలో మీరు ఎరిగి ఉండాలి. So he says, fight the good fight of faith. కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం Now he పోరాడమంటున్నాడు. gives us the instruction of how to do it. ఇది ఎలా చేయాలో ఆయన హెచ్చరిస్తూ He ఉన్నాడు. says, lay hold on to eternal life. మరి నిత్య జీవమును చేపట్టుము. Let me say it this way. ఏ రీతిగా చెప్తాను. Now, eternal life is the life that has already been given to us. నిత్య జీవమనున్నది మనకు ముందుగానే ఇవ్వబడిన జీవమై ఉన్నది. Amen. ఆమేన్. So here is what he is saying. కాబట్టి మాట He's అంటున్నాడు, saying every one of you must learn to fight. మీరందరూ కూడా పోరాడటం నేర్చుకోవాలి. How do you fight? మీరు ఎలా పోరాడతారు? He says, lay hold దానిని పట్టుకొనండి. on to eternal life. నిత్య జీవమును చేపట్టుము. I'll make it more simple. ఇంకా సామాన్యంగా చెప్తాను. Lay hold on to what has already been given to you. మీకు ముందుగానే ఇవ్వబడిన
ఇవ్వబడిన దానిని గట్టిగా చేపట్టమంటున్నాడు. Are you understanding? అర్థమవుతుందండి? Because the Bible already tells us that eternal life has been given to us. ఎందుకనగా బైబిల్ సెలవిస్తుంది మనకు నిత్య జీవం ఇవ్వబడి ఉన్నది. How many of you have eternal life? మీలో ఎంతమందికి నిత్య జీవం ఉందండి? చేతులు ఎత్తండి ఉంటే. ఆమేన్. చూడండి, ఫస్ట్ ఇది నేర్చుకోండి. జీవం ఉంటే జీవం ఉన్నలాగా జీవించాలి. yes amen. అర్థమవుతుందా? తెలుగులోకి దిగనివ్వండి ఒక 2 నిమిషాలు. ఫర్ ఆల్ మై ఇంగ్లీష్ గైస్, గివ్ మీ 2 minutes బ్రేక్. జీవం ఉందంటే అది చెప్పక్కర్లేదు. నీ 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 ప్రవర్తన చూస్తేనే జీవం ఉందని చెప్పగలగాలి. ఆమేన్. జీవము రోషం అంతా బయట చూపించుకొని సంఘంలోకి వచ్చిన తర్వాత అది తగ్గింపు కాదు. అది తగ్గింపు కాదు. దేవుడు ఇచ్చిన జీవం ఏంటో తెలుసుకొని దాన్ని పట్టుకోమంటున్నాడు. అది పోరాటం అంట. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. అది పోరాటం. బంధువులతో కొట్టుకోవడం కాదు, ఇంట్లో కొట్టుకోవడం, అది పోరాటం కాదు. దేవునితో, దేవుడు నాకు ఇచ్చింది ఏంటో తెలుసుకొని దాన్ని మాత్రము నేను వదలను అని పట్టుకోవడం, అది విశ్వాసముతో పోరాడడం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇందాక ప్రశ్న అడిగారు కదా, అంటే ఒత్తిడి లేకుండా ఎలాగా డబ్బులు అది ఇది అది అది ఇట్స్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాస సంబంధమైన పోరాటము. ఒత్తిడి వస్తున్నా దేవుడు అన్న వాక్యం ఏంటి? జీవమునకును భక్తికి కావలసిన అన్ని కూడా ఆయన దయచేశాడు. సో అది అయ్యి బాబోయ్, ఇది ఎలా చేస్తాం, అది ఎలా చేస్తాం, ఇది ఎలా చేస్తాం, అది ఎలా చేస్తాం అన్నప్పుడల్లా కూడా దయచేశాడు అని గుర్తుపెట్టుకొని దాన్ని మాత్రం వదలను నేను. yes amen. దాన్ని మాత్రం వదలను. అది విశ్వాసముతో. Are you understanding that? Yes, so how do you fight the fight of faith? By laying hold on to eternal life. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఎలా పోరాడతారు? నిత్య జీవమును చేపట్టుట ద్వారా. To which you were also called and have confessed a good confession in the presence of many witnesses. దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. Hallelujah. Hallelujah. So here he says, number 1, know what has been given to you. కాబట్టి మొదటిగా మీకు ఏమి ఇవ్వబడి ఉన్నదో అది మీరు ఎరిగి Then ఉండాలి. hold on to what has been given to you. మరి ఏదైతే మీకు ఇవ్వబడి ఉందో దాన్ని గట్టిగా Then చేపట్టుకోవాలి. speak it out what has been given to మీకు you. ఏదైతే ఇవ్వబడి ఉందో దానిని మీరు పలకాలి. Speak out what belongs to you. నీకు ఏది చెందినదో దానిని మీరు నోరు తెరిచి పలకాలి. Are you understanding that? అర్థమవుతుందండి? Write those 3 things down. This is how you fight the fight of faith. ఈ రీతిగా ఆ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మీరు పోరాడగలరు. Number 1, know what God has given you. మొదటిగా దేవుడు మీకు ఏమి ఇచ్చి ఉన్నాడో అది మీరు ఎరిగి ఉండండి. That's very important for every one of you to know. మొదటిగా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Know what God has given you. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని మీరు తెలుసుకొనండి. Once you know what God has given you, దేవుడు మీకు ఏమి ఇచ్చాడో అది మీరు ఎరిగి ఉన్నప్పుడు do not let go of what God has given you. దేవుడు మీకు ఇచ్చిన దానిని విడిచిపెట్టకండి. And number 3, మూడో విషయము, open your mouth and declare what God has given you. దేవుడు మీకు ఏదైతే ఇచ్చున్నాడో దానిని నోరు తెరిచి మీరు పలకండి. Are you understanding that? అర్థమవుతుందండి? All right, if we go to 1 Corinthians chapter 10, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. very quickly, 1 Corinthians chapter 10, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము in verses 5 and 6, 5-6 వచనాల్లో it's a New Testament scripture ఇది క్రొత్త నిబంధన లేఖనమైనది. talking about the Old Testament. పాత నిబంధన గురించి And he మాట్లాడుతున్నది. says everything that is written in the Old Testament. మరి పాత నిబంధనలో రాయబడినదంతయు. Go to verse 6, please. 6వ వచనంలోకి వెళ్దాం. Verse 6 says, 6వ వచనం అంటే ఉంది, now these things became our examples. ఇవన్నీ కూడా మనకు దృష్టాంతములుగా ఇవ్వబడి So ఉన్నాయి. whatever happened in the Old Testament, పాత నిబంధన గ్రంథంలో జరిగిన విషయాలు, even if they failed at certain things, వారు కొన్ని విషయాలు తప్పిపోయినప్పటికీ they have now become our examples. ఇప్పుడు వారు మనకు ఒక మాదిరిగా దృష్టాంతములుగా ఉంటూ Which ఉన్నారు. means we can learn from their mistakes and make sure we don't repeat those same mistakes. అనగా వారి యొద్ద నుండి వారు చేసిన తప్పుదమ్ములు మనము చేయకుండా మనం నేర్చుకునేటట్లుగా. Let me show you from the book of Nehemiah, please. నెహెమీయా గ్రంథంలో నుండి నేను చూపుతాను. Nehemiah. నెహెమీయా గ్రంథము. Now this is a very good example or a positive example. ఇది ఒక అనుకూలమైన చక్కని మాదిరి ఉదాహరణగా ఉంటూ ఉన్నది. Verse 22. 22వ వచనము. Nehemiah chapter 9 and verse 22. 9వ అధ్యాయం 22వ The Bible వచనం. says, moreover, you gave them kingdoms and nations. Somebody say amen. ఆమేన్. Come on, say amen. ఆమేన్. So here the Bible says they gave
kingdoms and nations, వారికి రాజ్యములను జనములను వారికి అప్పగించితివి, and divided them into districts. వారికి సరిహద్దులు ఏర్పాటు చేసి జిల్లాలుగా వారిని విభజించి ఉన్నావు. So what did they do? They took possession. కాబట్టి వారు స్వాధీనపరచుకొని ఉన్నారు. Everyone say took possession. వారు స్వాధీనపరచుకొని ఉన్నారు. All right, now if you keep going down మీరు కిందికి వెళ్ళినట్లయితే to verse 24. 24వ వచనము. So the people went in and possessed the land. ఆ సంతతి వారు ప్రజలు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. So here we see God giving his people a certain place. చూడండి, దేవుడు తన ప్రజలకు ఒక స్థలమును ఇచ్చి ఉన్నాడు. And the people went and possessed what God gave them. కాబట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి విషయాలను వారు వెళ్ళి They స్వాధీనపరచుకున్నారు. took ownership of what God gave them. దేవుడు వారికి ఇచ్చిన దానికి వారు యజమానులుగా వారు తీసుకున్నారు. If you go down to verse 25, 25వ వచనంకి వెళ్తే, again I would encourage you to read this later. I'm just jumping through the verses. Verse 25. 25వ వచనము. Now the Bible says, and they took strong cities and a rich land. Somebody say amen. ఆమేన్. They took strong cities and a rich land and possessed houses full of all good. Somebody say amen. ఆమేన్. How many houses? ఎన్ని ఇండ్లండి? One house? ఒక్క ఇల్లా? It says houses, so a minimum of 2. మరి కనీసం 2 ఇండ్ల కంటే ఎక్కువ అని అర్థం. Minimum 2. కనీసం 2 ఇండ్లైనా. I said minimum 2. 2 ఇండ్లు. Minimum 2. కనీసం 2 Now ఇండ్లు. everybody in New City Church, కాబట్టి న్యూ సిటీ listen to me. ప్రతి ఒక్కరు వినండి. Minimum 2 houses. కనీసం మీరు 2 ఇండ్లు I said కలిగి ఉండాలి. minimum 2 houses. కనీసం 2 ఇండ్లు. Now size you decide. మరి దాని పరిమాణం మీరు I నిర్ణయించండి. am deciding quantity for you. నేను ఆ లెక్కను మీకు చెప్తూ ఉన్నాను. The size you decide. దాని యొక్క పరిమాణం మీరు Are you నిర్ణయించండి. understanding? If you అర్థమవుతుందండి? want 2 apartments, that's 2 apartments. 2 అపార్ట్మెంట్లు అయితే 2 అపార్ట్మెంట్లు. If you want 2 houses, then it's 2 houses. 2 ఇండ్లు అయితే 2 ఇండ్లు. Because everyone has different desires, I'll let you pick. ఎందుకనగా మీరందరూ కూడా వివిధ కోరికలు కలిగి ఉన్నారు కాబట్టి మీకు నచ్చింది మీరు But చేయండి. remember, God promised them in the Old Testament. కానీ దేవుడు వారికి పాత నిబంధనలో వాగ్దానం చేసి ఉన్నాడు. Are you understanding that? అర్థమవుతుందండి? Some of you are looking at me like you want to be homeless, like you don't like houses or something. If you don't like, I'll take your house. You can give it to me. Okay? కొంతమంది ఇల్లు నాకు ఇష్టం లేదండి అన్నట్టుగా చూస్తున్నారు. మీకు ఇష్టం లేకపోతే నాకు ఇచ్చేయండి, నేను తీసుకుంటాను. Are you understanding that? అర్థమవుతుందండి? So remember, the Bible says, కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉన్నది, and they took strong cities. What kind of city? బలమైన పట్టణములను. What kind ఎలాంటి of city? పట్టణాలు? I said, what kind of city? ఎలాంటి పట్టణములు? Now, so that's why don't ever talk about how expensive a city is. కాబట్టి ఆ పట్టణంలో ఎంత ఖరీదైనవి అని దాని గురించి మాట్లాడకండి. God helped them to take what kind of city? ఎలాంటి పట్టణంలోని Not some small village that nobody wants. ఎవరికి ఇష్టం లేని చిన్న గ్రామం కాదండి. Are you understanding that? అర్థమవుతుందండి? Now if God sends you to that village, go to that village as well. దేవుడు మిమ్మల్ని ఒక గ్రామంలోకి పంపితే ఖచ్చితంగా And వెళ్ళండి. you build something strong there. కాబట్టి అక్కడ ఒక బలమైన విషయాన్ని మీరు కట్టండి. But don't run away from strong cities. కానీ బలమైన పట్టణాల్లో నుండి మీరు పారిపోకండి. Again, God is never dealing with singular things here. చూడండి, దేవుడు ఇక్కడ ఏకత్వ ఒక విషయం గురించి మాట్లాడట్లేదు. That's why even though we are called New City Church, we are not just for Hyderabad. చూడండి, న్యూ సిటీ సంఘంగా పిలువబడిన కేవలం హైదరాబాద్ కొరకు మాత్రమే కాదండి. Are you understanding that? అర్థమవుతుందండి? We are going to take strong cities for the glory of మనము God. దేవుని మహిమార్థమై బలమైన పట్టణములను స్వతంత్రించుకోబోతూ ఉన్నాం. Hallelujah. Hallelujah. So he says they took strong cities and what kind of land? ఎలాంటి స్థలమును వారు తీసుకున్నారు? What kind of land? ఎలాంటి భూమిని? Rich land. మరి ఫలవంతమైన ఐశ్వర్యవంతమైన భూమిని. Whose idea was this? ఎవరి ఆలోచన అండి? You understand that? అర్థమవుతుంది కదా? So when God was planning for them, దేవుడే వారికి ఆ రీతిగా ప్రణాళిక వేసినప్పుడు he says, for you, నీ కొరకు I want you to take strong cities మీరు బలమైన పట్టణాలని and I తీసుకోవాలి. want you to take rich lands. మరి ఆ యొక్క ఫలవంతమైన ఐశ్వర్యవంతమైన భూమిని మీరు If పొందుకోవాలి. you receive that, say amen. మీరు పొందుకున్నట్లయితే ఆమేనని చెప్పండి. Now then the Bible says, బైబిల్ సెలవిస్తూ ఉన్నది, cisterns already dug. మరి ముందుగానే త్రవ్విన బావులు. Somebody say already. ముందుగానే త్రవ్విన బావులు. So who did the digging? అయ్యి ఆ త్రవ్వడం ఎవరు చేశారు? The enemy did the digging. శత్రువు త్రవ్వాడు.
The wealth of the wicked is laid up for the just. పాపాత్మల యొక్క ఆస్తి నీతిమంతుల కొరకు దాచబడి ఉన్నది. Pastor, how many times you'll keep telling us that? పాస్టర్ గారు ఈ మాట ఎన్నిసార్లు మాతో చెప్తారు? Till I see every one of you taking the wealth of the wicked. మరి దుష్టుల యొక్క పాపాత్మల యొక్క ఐశ్వర్యం మీరు పొందుకునేంత వరకు నేను చెప్తూనే Are you ఉంటాను. understanding that? అర్థమవుతుందండి? The wealth of the wicked is laid up. చూడండి, వారి యొక్క ఆస్తులు మీ కొరకు నిలిచి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Now the Bible says cisterns already dug, మరి ముందుగానే త్రవ్విన బావులను, vineyards, olive groves, and fruit trees in abundance. ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను. So they ate and were filled and grew fat, అలాగున వారు తిని తృప్తి పొంది మందించిపోయారు. and delighted themselves in your great goodness. కాబట్టి నీ మహోకరమైన కృపను బహుగా వారు ఫలించి Somebody say hallelujah. హల్లెలూయా. Now here is what we are seeing, that God prepared everything for his people, కాబట్టి దేవుడు సమస్తము వారి పిల్లల కొరకు సృష్టించి సిద్ధపరిచాడు. and by faith they moved into that place. కాబట్టి విశ్వాసము ద్వారా ఆ స్థలంలోనికి వారు They ప్రవేశించారు. possessed what God gave them, దేవుడిచ్చిన దానిని వారు స్వతంత్రించుకున్నారు. and God was pleased and honored with the result. ఇప్పుడు దాని ఫలితమును బట్టి దేవుడు సంతోషించి గణపరచబడి ఉన్నాడు. Now they handled fruitfulness. ఇప్పుడు ఫలవంతమును వారు పొంది ఉన్నారు. They were living in it. వారు దానిలో జీవిస్తూ ఉన్నారు. They were eating of it. వారు దాని ఫలములను తింటూ ఉన్నారు. Are you understanding that? అర్థమవుతుందండి? Now at the same time, అదే సమయంలో this was not always the case with Israel. ఇశ్రాయేల్లో అన్ని వేళలు ఇలా జరగలేదండి. There are many other situations that happen అనేక సందర్భాలు కూడా వారిలో జరిగి ఉన్నాయి. where Israel did not possess the land. మరి ఇశ్రాయేలు కొన్ని దేశంలోను భూమిని వారు Now, స్వతంత్రించుకోలేదు. even in that situation, అలాంటి పరిస్థితుల్లో కూడా God had already given them the land, దేవుడు వారికి ముందుగానే ఆ భూమిని, ఆ దేశమును వారికి ఇచ్చి ఉన్నాడు. but they lacked possession. కానీ వారు స్వతంత్రించుకోలేదండి. Are you understanding that? అర్థమవుతుందండి? Now remember 2026. 2026 సంవత్సరంలో I said it is the year of advancing and possessing. ఇది ముందుకు ఆ యొక్క వ్యాపించి స్వాధీనపరచుకునేది సంవత్సరం అని చెప్పాను. Everyone say this. Say advancing వ్యాపించుట, and possessing. స్వతంత్రించుకొనుట. Now say this. Say I will నేను advance వ్యాపిస్తాను, and possess. I will స్వతంత్రించుకుంటాను. be fruitful నేను ఫలవంతముగా ఉంటాను, and I will be complete, నేను పరిపూర్ణముగా ఉంటాను. lacking nothing నాకు ఏది కొదువుగా in ఉండదు my life. నా జీవితంలో. In Jesus' name. యేసు నామములో Give a loud clap offering గట్టిగా unto చప్పట్లు Jesus. కొడుతూ యేసు నామాన్ని ఘనపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Now I want you to receive that word in every aspect of your life. మీ జీవితంలో ప్రతి అంశంలో కూడా ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోనండి. Spiritually you shall lack nothing. చూడండి, ఆత్మీయంగా మీకు ఏది కొదువుగా ఉండదు. Relationally in your family you shall lack nothing. సంబంధాల విషయాల్లో నీ కుటుంబంలో కూడా ఏది తక్కువగా ఉండదు. Physically in your body you shall lack nothing. భౌతికంగా నీ శరీరంలో ఏది తక్కువగా ఉండదు. And financially you shall lack nothing. ఆర్థికంగా కూడా నీకు ఏది కొదువగా ఉండదు. Somebody say amen. ఆమేన్. Go with me to Deuteronomy chapter 1. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము. Hallelujah. హల్లెలూయా. Deuteronomy chapter 1. మొదటి అధ్యాయము Verse 8. 8వ వచనము. Are you receiving something? ఏదైనా పొందుకుంటున్నారండి? ఆమేన్. All right. Deuteronomy chapter 1 and verse 8. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం 8వ The వచనము. Bible says, see, I have set the land before you. ఇదిగో ఆ దేశమును మేము ఎదుట మీకు అప్పగించుటకు నేను ఉంచి ఉన్నాను. I have set the land before you. Go in and possess the land which the Lord swore to your fathers. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులకు అప్పగించిన దానిని మీరు స్వతంత్రించుకొని స్వాధీనపరచుకొనండి. In other words, this is what God was saying. మరి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. I have set the table for you. మీ ఎదుట ఒక భోజనపు బల్ల నుంచి ఉన్నాను. You go and eat. మీరు వెళ్ళి భోంచేయండి. Everything else is taken care of. ఓ వాటిని గురించిన సమస్త శ్రద్ధ All వహింపబడుతున్నది. the arrangements are done. ఓ ఏర్పాట్లన్నీ సిద్ధపాట్లు All జరుగుతున్నాయి. you have to do is you go to the place. మీరు చేయాల్సిందల్లా ఆ స్థలమునకు చేరుకుంటే చాలు. The place will not come to you. ఆ స్థలము మీ యొద్దకు రాదండి. You will have to go to the place. అట్టి స్థలమునకు నీవే వెళ్ళాలి. Even in a few minutes, all of us will have lunch. కొన్ని నిమిషాల్లో మనం కూడా అందరం కలిసి భోంచేస్తాం. All the arrangements are done. ఆ యొక్క ఏర్పాట్లన్నీ జరిగి ఉన్నాయి. You will go to the place. మీరు ఆ స్థలమునకు వెళ్తారు. In the same way, God said, I have set a land for you. మీ ఎదుట ఒక స్థలమును ఉంచి ఉన్నాను. And so he says, go and possess. మీరు వెళ్ళి స్వాధీనపరచుకొనుడి. Now in the same chapter, అదే అధ్యాయం
అధ్యాయంలో if you go to verse 21, 21వ వచనంలోకి the వెళ్తే Bible says, look, the Lord your God has set the land before you. Go up and possess it. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను, నువ్వు వెళ్ళి స్వాధీనపరచుకొనుము. In that one chapter, ఆ యొక్క అధ్యాయంలో you see God multiple times telling the people, go and possess. అనేక సార్లు దేవుడు ప్రజలతో మీరు వెళ్ళి స్వాధీనపరచుకోమని పలుమార్లు చెప్పినట్లుగా చూస్తున్నాం. And yet the discouraging thing is they do not go and possess. మరి కృంగిపోయే విషయం ఏంటంటే వారు వెళ్ళరు, పొందుకోరు. And so finally God says, చివరిగా దేవుడు అంటున్నాడు in the same chapter, అదే అధ్యాయంలో verse 39, 39వ the వచనంలో Bible says, moreover, your little ones and your children, who you say will be victims, who today have no knowledge of good and evil, they shall go in there. To them I will give it. They shall possess it. ఆ దినమున మంచి చెడ్డలు నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడదరని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు, దానిని వారికి ఇచ్చెదను, వారు దానిని స్వాధీనపరచుకొందురు. Hallelujah. Hallelujah. Now what did he say? The first generation, if you are not going to go, okay, fine, I'll leave you. The ones that you say are victims today, they will possess. కాబట్టి మొదటి తరం వారైనా మీరు చేరుకోకపోతే అయ్యో మా పిల్లలు అందులో చేరుకోలేరని అంటున్నారే, వారు స్వతంత్రించుకుంటారు. Hallelujah. Hallelujah. Now I don't know which, you see, everyone here has a choice today. ఈ దినము ప్రతి ఒక్కరికి ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నది. You can belong to that first generation, ఆ మొదటి తరం వారికి అయినా మీరు or సంబంధం you can belong to the second generation. లేక రెండవ తరమున వారికైనా మీరు సంబంధం కలిగి ఉండాలి. As for me and my house, నేను నా ఇంటి వారును I choose to belong to the second generation. నేను రెండో తరమునకు చెందిన వారిగా ఉండుటకు I ఎంపిక choose to చేసుకుంటున్నాను. belong to the ones that will possess the land. ఎవరైతే ఆ యొక్క దేశమును స్వతంత్రించుకుంటారో వారిలో నేను ఉండాలని I choose కోరుకుంటున్నాను. to be the ones that will hold on to what God has given. దేవుడిచ్చిన నిత్య జీవమును గట్టిగా చేపట్టుకునే వారి గుంపులో నేను ఉండాలని I కోరుకుంటున్నాను. choose to be the one who will stand in faith. విశ్వాసంలో నిలబడే వారిగా ఉండుటకు నేను ఎంపిక చేసుకుంటున్నాను. Somebody say amen. ఆమేన్. Now in the book of Numbers, let's go there quickly. త్వరగా సంఖ్యాకాండంలోకి వెళ్దాం. I'll finish in just a few minutes. కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తున్నాను. Thank you so much for listening to the word. జాగ్రత్తగా వాక్యాన్ని వింటున్నందుకు మీకు వందనాలండి. Numbers chapter 13, many of you know the scriptures. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో అనేకులకి ఈ యొక్క లేఖనాలు తెలుసు. Many of you know that the 12 spies were sent into the land. చూడండి 12 మంది వేగురవారు ఆ యొక్క దేశమును మరి చూచి వచ్చుటకు Now- వారు వెళ్ళి ఉన్నారు. Now, a lot has been said about the 10 spies. ఆ 10 మంది వేగురవారి గురించి అనేక విషయాలు చెప్పి ఉన్నారు. But today I want to show you something that happened with Moses. కానీ మోషే గురించి జరిగిన విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. See, because before the 10 spies were the leaders of all the people, Moses was their leader. చూడండి ఆ 10 మంది ఇశ్రాయేలుకు నాయకులుగా కాక మునిపే మోషే వారికి నాయకుడిగా ఉన్నాడు. Ultimately, Moses was the leader of those 10 spies. కాబట్టి ఆ 10 మందికి కూడా మోషేనే నాయకుడై ఉన్నాడు. So Moses had a role to play in this thing. కాబట్టి ఈ విషయంలో పోషించుటకు మోషే ఒక పాత్రను కలిగి ఉన్నాడు. Look at what has happened here. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. Now, don't forget what we read in 1 Timothy chapter 6. మరి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చదివింది Keep that in మర్చిపోవద్దు. the back of your mind. ఆ యొక్క మాట మీ మనసులో And ఉంచుకోండి. when we're reading this, we are learning lessons so we can learn some things and avoid certain things in our life. చూడండి ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకొని మనం చేయకూడని కొన్ని విషయాలు చేయకుండా ఉండడానికి. Verse 17. 17వ వచనము. Numbers 13 and verse 17. 13వ అధ్యాయం 17వ వచనము. The Bible says, then Moses sent them to spy out the land of Canaan and said to them, go up this way into the south and go to the mountains, verse 18, and see what the land is like. Now, number one, he tells them to see what the land is like. కాబట్టి ఆ దేశము ఎలాగ కనబడుతుందో చూసి రమ్మన్నాడు. Now remember, God already told them what the land is going to be like. ఆ యొక్క భూమి వాగ్దాన భూమి ఎలా ఉండబోతుందో దేవుడు ముందుగానే వారికి చూపించాడు. And now Moses tells them, ఇప్పుడు మోషే వారితో అంటున్నాడు, see what the land is like. అది ఎలా కనబడుచున్నదో ఆ దేశం ఎట్టిదో మీరు వెళ్ళి కనుక్కోమంటున్నాడు. Then he wants more description. మరి దానికి తగిన మరి అధికముగా వివరణ He కావాలంటున్నాడు. says whether the people who dwell in it are strong or weak, few or many. దానిలో నివసించు జనులు బలము కలిగిన వారా బలము లేని వారా లేక కొంచెముగా ఉన్నారా విస్తారముగా ఉన్నారా. Verse 19. 19వ వచనము. Whether the land they dwell in is good or bad. వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో కనుగొనమంటున్నాడు. Why did you get this thought, Moses? మోషే అసలు ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది? Why are you asking them to find out these details? ఈ వివరాలు కనుగొనమని ఎందుకు నువ్వు వారితో చెప్తున్నావు?
God said, the land that I will give you is a good land. నేను మీకు ఇచ్చే దేశము మంచి భూమి అని చెప్పాడు. And Moses is telling them, మోషే వారితో చెప్తున్నాడు, no, I know what God said, but you find out if it is good or bad. నాకు దేవుడు చెప్పింది నాకు తెలుసు కానీ అది మంచిదో చెడ్డదో మీరు వెళ్ళి కనుక్కోమంటున్నాడు. Now, this is the problem that many people face when dealing with walking by faith. విశ్వాసంతో నడుస్తున్నప్పుడు ఎదుర్కొనే సమస్య ఈ రీతిగా ఉంటూ ఉన్నది. He was trying to get all the facts together. ఆ వాస్తవాలన్నీ సమకూర్చుటకు ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. Now, listen to me very carefully. జాగ్రత్తగా ఈ మాట వినండి. I am not against facts. వాస్తవాలకు నేను విరోధిని కాదండి. But at the same time, అదే సమయంలో when God has already said something about your future or what he has given you, దేవుడు ముందుగానే మీకు ఇచ్చిన దాని గురించి మీ భవిష్యత్తుని గురించి ఆయన ఏమైనా చెప్పి you ఉంటే don't consult with the natural for that to approve what God has said. దేవుడు చెప్పిన దానిని ఆమోదించుటకై ప్రకృతి సంబంధమైన విషయాలు విచారించకండి. Are you understanding that? అర్థమవుతుందండి? Because the Bible says, for we walk by faith, not by sight. ఎందుకనగా బైబిల్ సెలవిస్తుంది వెలి చూపు వలన కాక విశ్వాసం వల్లే నడుస్తున్నామని లేఖనం చెప్తూ ఉన్నది. The problem is originally not the 10 spies. చూడండి అక్కడ సమస్య ఆ యొక్క 10 మంది వేగురువారు The కాదు. original problem is Moses himself. మరి అక్కడ ఉన్న సమస్య ఏంటంటే మోషేనే ఒక సమస్య అయి ఉన్నాడు. Are you understanding that? అర్థమవుతుందండి? If Moses never sent them on this mission, ఈ యొక్క పని మీద మోషే వారిని పంపకపోయినట్లయితే they would have never come back with a bad report. వారు చెడు సమాచారముతో తిరిగి వచ్చేవారు కాదు. He specifically told them, ఆయన ప్రత్యేకంగా వారితో చెప్పాడు, are the men weak or strong? అక్కడున్న జనులు బలహీనమైన వారా బలవంతుల కనుక్కోమన్నాడు. Why? ఎందుకు? So you'll attack them if they're weak, but if they're strong, you'll stay back? అంటే వారు బలహీనులైతే మీరు దాడి చేస్తారు, బలవంతులైతే ఇక్కడే ఉంటారా? What did God say? దేవుడు ఏం చెప్పాడు? God said, I have given you the land. నేను మీకు ఆ దేశంనిచ్చి ఉన్నాను, You go and possess it. మీరు వెళ్ళి దానిని స్వాధీనపరచుకోనండి. And yet Moses says, అయినను మోషే అంటున్నాడు, find out if they're strong or if they're weak. వారు బలహీనులో బలవంతులో కనుక్కోమంటున్నాడు. Find out if there are many or if there are few. వారు కొద్ది మందిగా ఉన్నారా బహుమందిగా ఉన్నారా కనుక్కోమంటున్నాడు. Let's continue the next verse. మరుసటి వచనంలోకి వెళ్దాం. Verse 20. 20వ వచనము, Whether the land is rich or poor. మరి ఆ దేశము ఐశ్వర్యవంతముగా ఉన్నదా లేక పేదగా ఉన్నదా? What did God say? దేవుడు ఏమన్నాడు? God said it is the land that flows with milk and honey. మరి ఆ యొక్క దేశము లేక భూమి పాలు తేనెలు ప్రవహించు దేశముగా ఉంటూ ఉన్నది. If there is milk and honey, పాలు తేనెలు అక్కడ ఉన్నట్లయితే that means there must be cattle that will produce the milk. అనగా అంతటి పాలను ఉత్పత్తి చేసే ఆ యొక్క మంద కూడా పశువులు కూడా అక్కడ ఉన్నాయి. If there is honey, ఒకవేళ తేనె అక్కడ ఉందంటే that means there is a bee culture that is producing the honey. ఆ యొక్క తేనెను అంతగా ఉత్పత్తి చేసే తేనె టీగలు కూడా అక్కడ ఉంటున్నాయి. That means it is a rich land. అనగా అది ఎంతో సారవంతమైన ధనిక దేశమై It's a ఉంటున్నది. land that is producing. మరి అది ఉత్పత్తి చేసే దేశమై ఉంటున్నది. And yet he sends them on this journey. అయినను ఈ ప్రయాణంలో వారిని పంపి ఉన్నాడు. And then finally he says, and bring some of the fruit from that land. మరి మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పాను. Now, let me give you some scriptures where God already told them about this land. ఈ దేశమును గురించి ముందుగానే దేవుడు చెప్పిన కొన్ని లేఖనాల్ని నేను మీకు తెలియజేస్తాను. In Exodus chapter 3 and verse 8. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనము. This is when God speaks to Moses at the burning bush. ఆ యొక్క మండుచున్న పొద యొద్ద దేవుడు మోషేతో మాట్లాడుతూ So ఉన్నాడు. in the very first encounter, కాబట్టి మొదటిసారి కలుసుకున్నప్పుడు God already tells Moses that he will bring them out of that land to a good and broad land, a land that flows with milk and honey. కాబట్టి వారిని ఆ యొక్క విస్తారమైన సారవంతమైన భూమి అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపిస్తానని ముందుగానే వాగ్దానం చేసి In ఉన్నాడు. Deuteronomy chapter 1 verse 25, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 25వ he వచనము, said that it is the good land. అది మంచి దేశం అని చెప్తూ ఉన్నాడు. In verse 35 he says, see, it is a good land. అది మంచి దేశము సారవంతమైన భూమి అని చెప్తూ ఉన్నాడు. In chapter 3 verse 25 he says, see the good land. చూడండి మంచి దేశము అని చెప్తూ ఉన్నాడు. I mean, I have 5 other scriptures in Deuteronomy. ద్వితీయోపదేశకాండంలోనే మరి కొన్ని 5 వచనములు ఉన్నాయి. Every single time God talks about the land, he says it's a good land. ఆ దేశమును గురించి ప్రభు మాట్లాడినప్పుడల్లా అది మంచి దేశము మంచి స్థలము భూమి అని చెప్తూ He ఉన్నాడు. says it's a land that flows with milk and honey.
honey. ఇది పాలు తేనెలు ప్రవహించు దేశముగా ఉంటుందని చెప్పాడు. So where did they go wrong? కాబట్టి వారు ఏ విషయంలో తప్పిపోయారండి? How did they get to a place where God brought them out of Egypt? మరి దేవుడు వారిని ఐగుప్తులో నుంచి తెచ్చినను వారు ఎక్కడ పొరపాటు చేశారు? Think about the slavery that they were dealing with in Egypt. చూడండి, ఐగుప్తులో వారు బాధపడుతున్న దాస్యపత్వము గురించి చూడండి. The kind of bondage that they were under. చూడండి, వారు ఏ బంధకముల క్రింద ఉన్నారో గమనించండి. God brings them out of Egypt. దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొస్తాడు. They are faced with the Red Sea. వారు ఎర్ర సముద్రమును ఎదుర్కొన్నారు. God splits the Red Sea wide open for them. ఓ వారి కొరకు దేవుడు ఎర్ర సముద్రమును విశాలముగా చేశాడు. The Bible says they walked through it as if it was dry land. అది ఒక ఆరిన నేలగా వారు ఆ యొక్క సముద్రంలో నడిచారు. Now as they did all of these things, కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత now they're on the other side. ఇప్పుడు వారు ఆవలి వైపున ఉన్నారు. Now they have an opportunity to enter the promised land. ఇప్పుడు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించుటకు వారికి అవకాశం ఉన్నది. Now all of a sudden, ఆకస్మికముగా Moses begins to calculate. మోషే ఆ లెక్కలు వేయడం ప్రారంభిస్తున్నాడు. Moses begins to tell his people, let's begin to make plans. మనం ఒక ప్రణాళికలు వేసుకుందామని ప్రజలతో మోషే అంటున్నాడు. I don't know why he went in that direction. ఎందుకు ఆ దిశలో ఆయన వెళ్ళాడో నాకు తెలీదు. But what should he have done? వాస్తవానికి ఆయన ఏం చేయాల్సి ఉండింది? Go to 1 Timothy chapter 6 again. మరొకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్దాం. Today you will begin to understand how to do this thing called faith. విశ్వాసం అనే విషయాన్ని ఎలా చేయాలో ఈ దినం మీరు అర్థం చేసుకుంటారు. How you will possess the land that God has given you. దేవుడిచ్చిన దేశమును మీరు ఎలా స్వతంత్రించుకుంటారని. How through faith and patience you will obtain the promises of God. విశ్వాసము ద్వారా ఓర్పు ద్వారా దేవుని యొక్క వాగ్దానాలు మీరు స్వీకరిస్తారు. Remember, he said, fight the good fight of faith. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. How? ఎలా? He says, lay hold onto eternal life. నిత్య జీవమును చేపట్టుము. Lay hold onto what God has given you. దేవుడు మీకు ఇచ్చిన దానిని చేపట్టండి. Now, what did God give Moses and the children of Israel? మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషేకి ఏమి ఇచ్చాడండి? గట్టిగా చెప్పండి. వాగ్దానం. What did he give them? He did not give them eternal life. What did he give them? వారికి నిత్య జీవం ఇవ్వలేదండి. ఏమి ఇచ్చాడు? He gave them the promised land. వాగ్దాన భూమిని ఇచ్చాడు. So let's just say this, he gave them the land. వారికి ఆ వాగ్దాన భూమిని ఇచ్చాడు అనుకుందాం. Everyone can follow? అందరికి అర్థమవుతుంది Now, కదండి. what should they have done? వారు ఏం చేయాల్సి ఉండింది? What does it mean for them to walk by faith? విశ్వాస మూలంగా నడుచుట అంటే ఏమిటి అర్థము? They should have laid hold onto that land. ఆ యొక్క వాగ్దాన భూమిని వారు చేపట్టుకోవాలి. Now, how do they lay hold onto the land? ఆ యొక్క భూమిని వారు ఎలా పట్టుకోవాలి? He says, to which you also were called and have confessed the good confession. That means they hold on to it by the words that come out of their mouth. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి అనగా వారు పిలువబడిన దానిని వారు ఒప్పుకున్నారు. The Bible says that death and life are in the power of the tongue. బైబిల్ సెలవిస్తుంది జీవము మరణము నాలుక వశమని. Now what should Moses have said? ఇప్పుడు మోషే ఏం చెప్పాల్సి ఉంది? Moses should have said, మోషే ఇలా చెప్పాల్సి ఉంది, this is the land that God has given unto us. ఈ యొక్క భూమిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అని Now చెప్పాలి. I don't care if there are giants in that place. మరి ఆ స్థలంలో బలవంతులున్నా మనకు I don't care what the army looks like on the other side. మరి అవతలి సైన్యము మనకు ఎలా కనబడినా మనకు ముఖ్యము కాదు. It does not matter if they're living in tents or fortified cities. వారు పట్టణాల్లో జీవించినను డేరలు వేసుకొని జీవించినను మనకు అవసరం లేదు. All I know is this, that God has given us the land. మనకు తెలిసిందల్లా దేవుడు మనకు ఆ భూమిని అనుగ్రహించి ఉన్నాడు. And we take possession of what God has given. దేవుడు మనకిచ్చిన దానిని మనం స్వతంత్రించుకుంటున్నాం, స్వాధీనపరచుకుంటున్నాం అని చెప్పాల్సి ఉంది. But Pastor, what were they supposed to do? పాస్టర్ గారండి, అయితే వారు ఏం చేయాల్సి ఉండింది అసలు? They should have done what they did before. వారు మునుపు ఏం చేశారో అదే చేయాల్సి ఉండింది. They should have simply followed the instruction of God. దేవుని యొక్క హెచ్చరికలను వారు వెంబడిస్తే సరిపోయేది. Are you understanding that? అర్థమవుతుందండి? They should have simply followed the instruction of God. వారు కేవలం దేవుని హెచ్చరికల్ని వెంబడిస్తే సరిపోయేది. When they started walking out of Egypt, వారు ఐగుప్తులో నుండి వెలుపలికి they వస్తున్నప్పుడు started walking, వారు నడుస్తున్నారు, and they walked, నడుస్తున్నారు, and they walked, వారు నడుస్తున్నారు, and they walked. వారు నడుస్తూనే ఉన్నారు. Finally, చివరిగా they come to the Red Sea. వారు ఎర్ర సముద్రం
సముద్రం యొద్దకు వచ్చారు. Now what are they supposed to do? ఇప్పుడు వారు ఏం చేయాలి? See, at that point the solution was given to them. ఆ సమయంలో వారికి ఆ పరిష్కారం ఇవ్వబడి ఉన్నది. The Red Sea did not stop their advancement. చూడండి, ఆ ఎర్ర సముద్రము వారు వ్యాపించుటకు కొనసాగుటకు ఆపలేదండి. Some of you might be standing at the Red Sea. ప్రస్తుతం మీ యొక్క అనుభవాలు ఎర్ర సముద్రం దగ్గర నిల్చున్నట్లుగా మీకు The అనిపించవచ్చు. Red Sea is not a stop sign for the believer. చూడండి, ఒక విశ్వాసికి ఎర్ర సముద్రము ఆగిపోయే సూచన I కాదు. said the Red Sea is not the stop sign for a believer. మరి ఎర్ర సముద్రము ఆ విశ్వాసికి ఆగిపోవుటకు సూచన కాదండి. Are you understanding that? అర్థమవుతుందండి. So what happened when they were at the Red Sea? కాబట్టి ఎర్ర సముద్రం యొద్ద ఉన్నప్పుడు ఏం జరిగింది? Moses was given the instruction. మోషేకు హెచ్చరిక ఇవ్వబడి ఉన్నది. God tells Moses, దేవుడు మోషేతో he అంటున్నాడు, says, stretch out your hand ఓ నీ చెయ్యిని చాపు and divide the sea. ఆ సముద్రమును రెండు పాయలుగా చేయమన్నాడు. And Moses stretches out his hand and divides the sea. మోషే తన చేతిని చాపి ఆ సముద్రమును రెండు పాయలుగా చేశాడు. And the people walked on dry land. మరి ప్రజలు ఆరిన నేలపైన వారు నడిచారు. Give a clap offering unto Jesus. యేసుకు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Now, as they did that, వారు అది చేసి they ఉండగా should have come to the promised land as well. వారు ఆ వాగ్దాన భూమికి కూడా అలాగే రావాల్సి They ఉంటుంది. should have kept on advancing. వారు అలాగే కొనసాగాల్సింది. And as they advanced, వారు వ్యాపిస్తూ ఉండగా they would have possessed the land that God had given them. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకునేవారు. To every adult in this place, ఈ స్థలమందున్న ప్రతి పెద్దవారు యవనస్తులు, don't push off the work that you're supposed to do onto your children. చూడండి, మీరు చేయాల్సిన పనిని మీ పిల్లల మీదకి మోపకండి. Are you understanding? అర్థమవుతుందండి? Don't leave it to the next generation. మీ మరుసటి తరం వారి పైన నెట్టేయకండి. Don't leave it to the next generation. మరో తరం వారికి దాన్ని విడిచిపెట్టకండి. Get the job done in your generation. నువ్వు చేయాల్సిన పని నీ తరంలో నువ్వు చేయాలి. Your children should be able to look back and say, because of what my father and mother did, మరి మీ పిల్లలు వెనుతిరిగి నా తల్లిదండ్రులు చేసిన పనిని బట్టి I am where I am today. ఈ దినం నేను ఇక్కడ ఉన్నానంటే I'm కేవలం living the వారిని blessed బట్టి. life. నేను ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను. I'm living a life of freedom in Christ. నేను క్రీస్తునందు స్వతంత్రుడనై జీవిస్తూ I'm ఉన్నాను. living in the word of God. దేవుని వాక్యంలో నేను జీవిస్తూ I'm ఉన్నాను. filled with the Spirit of God. దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నాను. Are you understanding that? అర్థమవుతుందండి? When one generation fails, ఒక్క తరము వారు తప్పిపోయినప్పుడు, when you refuse to move forward, మీరు ముందుకు కొనసాగడము God will say, okay, ఆగిపోయినప్పుడు, if you don't, then I will look to the next one. ఒకవేళ నువ్వు వెళ్ళాలనడానికి ఇష్టపడకపోతే నేను మరో తరం వారిని I will చూస్తానంటాడు look for ప్రభు. the next generation. మరో తరం వారి కొరకు నేను చూస్తాను. But the land will be possessed. కానీ వాగ్దాన భూమి ఖచ్చితంగా I said స్వతంత్రింపబడుతూ the ఉన్నది. land will be possessed. ఆ భూమి స్వతంత్రింపబడుతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. In John chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయము verse 31 and 32. 31 32 వచనాలు. The Bible says, బైబిల్ so సెలవిస్తున్నది. Jesus said to the Jews who had believed in him, if you abide in my word, and the Amplified says this, hold fast to my teachings and live in accordance with them. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అనగా వాక్యమును వారు వినిన దానిని గట్టిగా పట్టుకున్నట్లయితే, Hold fast to my teachings నా బోధనలను గట్టిగా చేపట్టుకోమంటున్నాడు. and live in accordance with them. వాటి ప్రకారం వాటి అనుగుణంగా జీవించండి. Says, then you are my true disciples. అప్పుడు మీరు నిజమునకు నాకు శిష్యులయ్యుందురు. And you will know the truth. అప్పుడు మీరు సత్యమును గ్రహించెదరు. And the truth will set you free. అప్పుడు ఆ సత్యము మిమ్మల్ని The స్వతంత్రులుగా truth will set చేస్తుంది. you free. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. Now, you might be surrounded by people who are bound. చూడండి, బంధింపబడిన వారి చుట్టూ మీరు ఉండవచ్చు. And yet in the midst of all of them, you can be set free. వారందరి మధ్యలో కూడా మీరు స్వతంత్రులుగా కాగలరు. See, in the case of those 10 spies, ఆ 10 మంది వేగురు they వారు went and the Bible says they brought an evil report. వారు 10 మంది వెళ్ళి చెడు సమాచారాన్ని తెచ్చారు. But in Numbers chapter 13, కానీ సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో if you go down to verse from 27 through 29, they talk about all the bad things. కాబట్టి 27 నుండి 29వ వచనం వరకు అంత చెడు సమాచారం వారు మాట్లాడతారు. And then in verse 30, 30వ వచనంలో the Bible says, బైబిల్ సెలవిస్తుంది, then Caleb quietened the people. కాలేబు మోషే ఎదుట ఉన్న జనులను నిమ్మలపరిచి. And look at what he says. ఆయన ఏం చెప్తున్నారు చూడండి. Let us go up
at once. In other words, he's saying, let us go up right now and take possession. మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దానిని స్వాధీనపరచుకుందాము ఇప్పుడే అంటున్నాడు. When? ఎప్పుడండి? ఇప్పుడే. Right now. ఇప్పుడే. What is he saying? ఆయన ఏమంటున్నాడు? He's saying, let us take right now what God has given us. దేవుడు మనకి ఇచ్చిన దానిని ఇప్పుడే మనము స్వాధీనపరచుకుందాము. Let us not postpone it for next week. వచ్చే వారమునకు దానిని ఆలస్యంగా చేయకూడదు. Let us not postpone it for next month. లేక వచ్చే నెలలో చేద్దాంలే అని Let's దానిని not దాటివేయకూడదు. postpone it for the next season. లేక వచ్చే కాలంకి చూద్దాంలే అని No, దాటివేయకూడదు. this is the season of manifestation. ఇదే ఈ కాలమే బయలుపాటు కాలం Right అంటున్నది. now is the time to give birth. ఇప్పుడే జననమును ఇచ్చుటకు తగిన Right సమయమైనది. now is the time where you walk in deliverance. ఇప్పుడే అట్టి విడుదలలో మీరు నడుచుటకు తగిన You సమయమైనది. don't have to suffer with those addictions any longer. ఇక ఎంత మాత్రమో అట్టి వ్యసనాలకు మీరు లోనుగకూడదు. You don't have to deal with that depression any longer. ఇక ఎంత మాత్రమును ఆ యొక్క ఒత్తిడితో నిరాశ నిస్పృహలో You don't have to జీవించకూడదు. deal with that sickness any longer. ఇక ఎంత మాత్రమును అట్టి అనారోగ్యంలో మీరు జీవించకూడదు. You don't have to live in poverty any longer. ఇక ఎంత మాత్రమును పేదరికంలో మీరు జీవించాల్సిన అవసరం Today లేదు. is the day of ఓ salvation. నేడే రక్షణ దినము. Today is the day of deliverance. నేడే విడుదల పొందే దినము. Today is the day where chains are broken. ఈ దినమే సంఖ్యలు విరిగిపోయే దినమై Today ఉంటున్నది. is the day where you possess the land. ఈ దినమే భూమిని స్వతంత్రించుకునే Today దినమై is the ఉంటున్నది. day where you receive your miracle. ఈ దినమే మీరు ఈ అద్భుతమును పొందుకునే He దినమై says, ఉంటున్నది. let us go up at once అందరము ఒకేసారి నిశ్చయముగా వెళ్ళుదాము, and possess. దానిని Somebody say, స్వాధీనపరచుకుందాము. it's time for my possession. ఇప్పుడు నేను స్వాధీనపరచుకునే నిర్ణయ సమయము. Say this out loud. Say, I choose నేను to ఎన్నుకుంటున్నాను possess what స్వాధీనపరచుకునేటకు. God దేవుడు has given me, ఏదైతే నాకు ఇచ్చి and I ఉన్నాడో possess Him నేను దానిని right పొందుకుంటున్నాను. now. ఇప్పుడే దానిని Jesus' స్వాధీనపరచుకుంటున్నాను. name. యేసు నామములో. Give a loud clap offering అందరం unto గట్టిగా Jesus. చప్పట్లు కొడుతూ ప్రభువైన యేసు నామాన్ని కనపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. ఆమేన్. Then in verse 31, 31వ వచనము look at what he says. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. He says, we are not, let us go up at once and take possession. Go back to verse 30. Let us go up at once and take possession, for we are able to overcome it. దానిని జయించుటకు మనకు శక్తి చాలుననిది. But then in verse 31, 31వ వచనంలో but the men who had gone up with him said, we are not able to go up against the people. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనమును మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. Two different responses for the same situation. ఒకే పరిస్థితికి ఒకే సన్నివేశానికి రెండు వేరు స్పందనలు వస్తున్నాయి. One person says we can do it right now. ఒక వ్యక్తి అంటున్నాడు మనం ఇప్పుడే Right స్వాధీనపరచుకోగలం now let అంటున్నాడు. us go and take possession. ఇప్పుడే మనం వెళ్ళి స్వతంత్రించుకుందామని ఒకరంటే, Another one says మరొకరు అంటున్నారు we are not able. మనము వారి మీదకి పోలేము, మనకు శక్తి చాలదు We cannot అంటున్నారు. possess. మనము స్వాధీనపరచుకోలేము అంటున్నారు. Now today ఈ దినము you have to make a choice. మీరు ఆ ఎంపిక చేసుకోవాలి. You have to make a choice. మీరు ఒక ఎంపిక, ఒక అవకాశాన్ని చేసుకోవాలి. Every one of you individually have to make a choice. చూడండి, ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఒక ఎంపిక మీరు Will you చేసుకోవాలి. possess what God has given you? దేవుడు మీకు ఇచ్చిన దానిని మీరు Or in స్వతంత్రించుకుంటారా? the time of possession, ఆ యొక్క స్వాధీనపరచుకునే సమయంలో will you turn back? అదే సమయంలో మీరు వెనుతిరిగి And వెళ్ళిపోతారా? God said, I will let this generation die in the wilderness, మరి ఇట్టి మూర్ఖ జనము అరణ్యంలో చనిపోవటకు నేను అనుమతిస్తాను but I అన్నాడు. will make sure their children possess the land. కానీ వారి పిల్లలు వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నట్టుకు నేను బలపరుస్తానన్నాడు. Now the Bible says all of these things were written for our learning. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ఒక దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయి. Now what did you learn today? ఈ దినం మీరు ఏం నేర్చుకున్నారు? And what kind of choice will you make today? ఈ దినం మీరు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు? I am telling you నేను మీతో చెప్తున్నాను, that prophetically ప్రవచనాత్మకంగా and by the workings of God, దేవుని యొక్క కార్యము ద్వారా that we are in a time of manifestation. బయలుపాటయ్యే సమయంలో మనం ఉన్నాం. We are in a time of fruitfulness. మనం ఫలవంతమైన కాలంలో జీవిస్తూ ఉంటున్నాం. You are not, see, this is not first month of pregnancy, 6th month of pregnancy. ఇది ఒక గర్భమును దాల్చిన వారికి మొదటి నెలనో 6వ నెలనో కాదండి. See,
First month is also pregnant. చూడండి, మొదటి మాసంలో కూడా వారు గర్భముగానే Third ఉన్నారు. month is also pregnant. మరి మూడో నెల కూడా వారు గర్భవతిగానే Seventh month is ఉంటారు. also pregnant. ఏడో నెలలో కూడా వారు But గర్భవతులుగానే when ఉంటారు. the time comes, కానీ నిర్ణయ కాలం when the వచ్చినప్పుడు, right time comes, నిర్ణయ కాలం the వచ్చినప్పుడు, appointed time shows up. ఆ యొక్క సరైన నిర్ణయ కాలం When వచ్చినప్పుడు, that time shows up, the 9th month, ఆ యొక్క ప్రసవ కాలము 9వ నెల వచ్చినప్పుడు, that's not just time for growth now. ఇంకా గర్భమును ఎదుగుదల చేసేది That's కాదండి. time for you to push out. That's the time for ఆ delivery. బిడ్డను బయటికి తన్ని ప్రసవించే సమయం అయింటున్నది. Now, so that everyone around you can also touch. కాబట్టి మీ చుట్టూన్న వారు కూడా ఆ బిడ్డను They can touch the తాకునట్టుగా, baby. వారు ఆ బిడ్డను They can తాకినట్టుగా, hear the baby. ఆ బిడ్డ స్వరమును They వారు can see వినినట్టుగా, the baby. వారు ఆ బిడ్డను That చూచునట్టుగా. is what John said about Jesus. అదే యేసును గురించి యోహాను చెప్తూ We've ఉన్నాడు. touched him. We've handled him. ఓ మేము ఆయనని ముట్టుకొని ఉన్నాం, తాకి ఉన్నాం. It's time for you to touch your promise. కాబట్టి మీరు కూడా మీ వాగ్దానమును ముట్టుకునే Time సమయం for you to అయినది. handle the promises of God in your life. మీ జీవితంలో ఉన్న దేవుని యొక్క వాగ్దానములను చేపట్టుకునే See సమయం the అయినది. manifestation of the word of God in your life. మీ జీవితంలో దేవుని యొక్క వాక్యమును బయలుపాట అయ్యేటను Come on, చూడండి. stand to your feet this ఈ morning. సమయంలో అందరం లేచి నిలబడదాం. Stand to your feet this morning. ఈ ఉదయకాల సమయం అందరం లేచి Lift నిలబడదాం. your hands to heaven ఆకాశం వైపు మీ and చేతులు let ఎత్తండి. God know your decision today. ఈ దినము మీ యొక్క కోరికలు, మీ నిర్ణయాన్ని ప్రభుకు తెలియచేయండి. Let God know your decision today. ఈ దినం మీరు తీసుకున్న నిర్ణయాన్ని If you ప్రభుకు say, God, తెలియచేయండి. I choose to trust in you. ఓ ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచుటకు నేను I'm ఎన్నుకుంటున్నాను. going to take possession, Lord. ప్రభువా, నేను స్వాధీనపరచుకుంటూ ఉన్నాను. I'm going to take what you have given unto me. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన దాన్ని నేను Not స్వతంత్రించుకుంటున్నాను. by might, not by power, ప్రభువా, బలముతోనో శక్తితోనో కాదు, but కానీ by your spirit. ప్రభువా నీ ఆత్మతోనే I am going to possess all you have for me. నువ్వు నా కొరకు దాచించినదంతటిని నేను పొందుకుంటూ Come ఉన్నాను. on, for the next 5 minutes. మరో 5 నిమిషాలు Just lift your hands to heaven. ఆకాశం వైపు మీ చేతులు ఎత్తండి. Receive an impartation of the Holy Spirit now. పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహమును మీరు పొందుకోండి. Receive the gift of faith. విశ్వాసం యొక్క ఆ వరమును మీరు పొందుకోనండి. Receive the working of miracles in your life. అద్భుతములు చేయు శక్తిని మీరు పొందుకోనండి. Receive the power and the impartation of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనుగ్రహమును మీరు పొందుకోనండి. To see with eyes of faith. మరి విశ్వాసపు మనో నేత్రములతో మీరు చూడండి. To hear with ears of faith. మరి విశ్వాసపు చెవులతో మీరు వినండి. Open your mouths and begin to speak to God. నోరు తెరిచి ప్రభుతో మీరు మాట్లాడండి. Come on. దయచేసి Sherere ma broso korolo ma brande ne kerele ma sikarala ma broso kono ma brasi karala ma brande lere ma broso korolo mande reba. Whatever it is that you need to receive from God, receive it. దేవుని యొద్ద నుండి మీరు ఏదైతే పొందుకోవాలో ఇప్పుడే పొందుకోనండి. You've received the word. మీరు వాక్యాన్ని Now స్వీకరించారు. let the Spirit empower you ఇప్పుడు ఆ యొక్క ఆత్మ మిమ్మల్ని to శక్తిమంతులుగా move you in a మార్చును new level of authority, అధికారంలో నూతన స్థాయిలోనికి మిమ్మల్ని నడిపించును a new level of manifestation, నూతన స్థాయిలో బయలుపాటును మీకు a అనుగ్రహించును new గాక. level of manifestation నూతన స్థాయిలో మీకు బయలుపాటు అవును in the గాక. mighty name of Jesus. యేసు శక్తిగల నామములో, In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో. Sherile ma brase kerele mande. Hallelujah. Sharala ma broso torolo ma brakana ma se kerele ma broso torolo mande. Shanana ma broso torolo ma brase kenene ma braso torolo mande. Leri ma brondo non garala ma brese kirili ma braso torolo ma brekini ma braso korolo mande. Thank you, thank you, thank you. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Shirele ma broso torolo ma brande ni kirile ma brande. Lerele ma broso ndolo braze kirile ma brande ni kirile ma broso torolo mande. Sharara la ma brande ne kirile yanda la brose kene ne ma brande. Sherere ma brondo lo breze kirile ma brande ne kirile ma bro. Sherere ma braze kene ma broso torolo ma brande. Shalala ma breri andere kinini ma broso torolo ma brande. Thank you, Jesus. Heavenly Father, we thank you for what you have done today. మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు వందనాలు. I thank you, Lord, that your word has power, ప్రభువా, నీ వాక్యములో శక్తి ఉన్నది. that your word brings faith, నీ వాక్యము ద్వారా విశ్వాసం your కలుగుతూ word ఉన్నది. brings light and deliverance, ప్రభువా, నీ యొక్క వాక్యము ద్వారా వెలుగు, విడుదల కలుగుతూ your ఉన్నది. word brings healing. ప్రభువా, నీ యొక్క వాక్యము స్వస్థతను తెస్తూ ఉన్నది. And I thank you, Father, ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ that ఉంటున్నాను. by your Spirit,
నీ ఆత్మ ద్వారా that the supernatural is done. అతీతమైన కార్యములు ఇక్కడ జరుగును Thank you for every person under the sound of my నా voice స్వరం today. వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి Thank you that they've been patient, Lord. ఇంతవరకు వారు ఓర్పు కలిగి They've ఉన్నారు. come with hungry hearts. ప్రభువా వారు ఆకలి కలిగిన హృదయంతో They've heard your word, Lord. వారు నీ స్వరమును విని You ఉన్నారు. know everything that needs to be done in their life. వారి జీవితంలో జరగాల్సినవన్నీ ఎరిగి Now, Heavenly Father, ఇప్పుడు పరలోకపు I తండ్రి pray for every person believing for whatever it is in their life. వారి జీవితంలో ఏ విషయం కొరకైతే వారు విశ్వసిస్తూ ఉన్నారు In the mighty name of Jesus, యేసు శక్తిగల నామములో I pray that every prayer is answered in Jesus' name. వారి ప్రతి ప్రార్థన విన్నపమునకు యేసు నామములో జవాబు I వచ్చిందని thank you that your word is manifested in their ఈ life. వాక్యము వారి జీవితాల్లో బయలుపాటైనందుకు Out నీకు of వందనాలు. this service, ఈ ఆరాధన అనంతరం may many lives be changed. అనేక జీవితాలు May మార్చబడుతున్నాయి. testimonies pour in. అనేక సాక్ష్యములు Even ప్రవహించును those గాక. joining online, ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు may కూడా their lives never be the same again. ఇక వారి జీవితాలు కూడా ఎంత మాత్రమును మునుపటి వలె We ఉండకుండా give you the praise, the glory, and the honor. సమస్త స్తుతి మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ In ఉన్నాను. Jesus' mighty name we యేసు pray. శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. And everyone said, ఆమేన్. Amen and Amen, amen. amen. Hallelujah. హల్లెలూయా. Praise be to God. దేవుని నామమునికే మహిమ స్తుతి కలుగును గాక. ఆమేన్. Praise God. Amen. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.